భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ప్రకృతి ప్రభావానికి లొంగక తప్పదు. అయితే ఆ లొంగడంలో కొందరు తమని తాము పూర్తిగా మరిచిపోయి లొంగిపోతారు. కొందరు తమను తామును గుర్తించుకొని లొంగి బతుకుతారు. చాలా కొద్దిమంది దాన్ని లొంగించుకొని బ్రతుకుతారు. ప్రకృతికి లొంగి ఉండడంలో అతి ధీమాన్యులైనటువంటి మహానుభావులు పరమర్షుల దగ్గర నుంచి కూడా దానికి లొంగి మనకి కనిపిస్తారు. వశిష్ఠుడు అంతటి మహనీయుడు కూడా తను పుత్రశోకంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అని మనకి చరిత్ర చెప్తోంది అని అంటే ఇంకా సామాన్యుల విషయం మనం ఏం చెప్పాలి కనుక. అంటే ప్రకృతి తన ప్రభావాన్ని అంతగా చూపిస్తుందన్నమాట. ఇది మోహం అంత బాగా కలిగిస్తుందన్నమాట. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అన్నాడు కృష్ణుడు. జంతవః అంటే ప్రతి జంతువును, జంతువు అంటే పుట్టే ధర్మం కలిగిన ప్రతీది అని అర్థం అన్నమాట. ఆ పుట్టే ధర్మం కలిగిన ప్రతీది అంటే చిన్నవాడు పెద్దవాడు, చదువుకున్నవాడు చదువు లేనివాడు, ప్రతివాడును. చదువుకున్నవాడు తెలిసి, చదువుకోనివాడు తెలియక దాని ప్రభావానికి లోనవుతూ ఉంటారు అని అన్నప్పుడు ఇంకా సామాన్యులైనటువంటి మనలాంటి వాళ్ళ విషయం ఏం చెప్పాలి కనుక. అంటే మనం దాని యొక్క ప్రభావానికి లోనవుతున్నాం అంటే అది కేవలం మన యొక్క కోరిక చేత కాదు మనం లోనయ్యేది. మరి అంటే ఈ శరీరం తయారు కావడానికి వెనకాతలు ఉండే కర్మ వాసన యొక్క ప్రభావం అట్లాంటిది అన్నమాట. అందుచేత వాటి మీద మనం కర్తృత్వాన్ని పెట్టాలి తప్ప నేనేదో ఉద్ధరిస్తున్నాను, నేనేదో చేస్తున్నాను అని అనుకుంటే వాడిని పాపం అజ్ఞాని అని అంటారన్నమాట. శ్రీకృష్ణుడు ఆ విషయాన్ని అర్జునుడికి 5వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. కేవలం ఇష్టాలు ఒకళ్ళ విషయంలో మనం కలిగించడం కానీ, లేక ఒకళ్ళకి అనిష్టాలు కలిగించడం కానీ, ఇవి రెండు మనం చేసేవి కావు. గతంలో ఉండేటటువంటి వాసన ప్రభావం చేత ఆ ప్రవృత్తులు సాగుతూ ఉంటాయి. వాటిని క్రమబద్ధం చేయడం ఎట్లాగో అని తెలుసుకోవడం మనం శాస్త్రాధ్యయనం వల్ల తెలుసుకోవాలి అని స్వామి చెప్తాడు. ఇది బయట వాళ్ళ విషయంలోనే కాదు, మన విషయంలో కూడా నాకు ఇది ఇష్టం కనుక దీన్ని సంపాదిస్తున్నా, ఇది నాకు కష్టం కనుక దీన్ని నేను దూరం చేసుకుంటున్నా అని కానీ, లేక నాకు అనిష్టమైన దాన్ని నేనేదో సంపాదించుకున్నాను, నాకు ఇష్టమైనటువంటి నేనేదో తొలగించుకున్నాను అని కానీ, ఇవి రెండు కూడా ఎవడు తనంతట తాను చేసుకోగలిగినది కానే కాదు. దానివల్ల వాడికి ఏ రకమైనటువంటి ఉపయోగము లేదు. ఇది కేవలం వాడు కనుక అలా అనుకున్నట్టయితే అది భ్రమ మాత్రమే అని అంటాడన్నమాట. ఇలాంటి మోహంలో ప్రతివాడు కూడా చిక్కుతూ ఉంటాడయ్యా అని చెప్పాడు స్వామి. నిజానికి అజ్ఞానం అనేటటువంటిది జ్ఞానాన్ని కప్పివేయదు, సూర్యుడిని మబ్బు కప్పేసినట్టుగా. కానీ అది ఏం చేస్తుందంటే ఈ జ్ఞానాన్ని బయటికి ప్రకాశించేటప్పుడు తన యొక్క స్వభావాన్ని తగినట్టుగా ప్రకాశింపచేస్తుంది అన్నమాట. అంటే కింద వెలిగేటువంటి దీపం మీద ఏదో ఎరుపు రంగులో ఉండే ఒక అద్దం పెడితే ఆ కాంతిని అది కప్పేయకుండా ఎరుపు రంగులో బయటకు వచ్చేట్టు చేస్తుంది. ఏదో ఒక ఆకుపచ్చ రంగులో ఉండే అద్దం పెట్టినట్టయితే ఆకుపచ్చ రంగులోకి బయటకు వచ్చేట్టు చేస్తూ ఉంటుంది. పైన ఏ రంగు కలిగినటువంటి స్ఫటికని లేక ఒక గ్లాసుని మనం ఏర్పాటు చేసినట్టయితే ఆ రంగులో లోపల కాంతి బయటకు వచ్చేటట్టు ఎట్లా చేస్తుందో, అలాగే మనలో ఉండేటటువంటి ఆ వాసనలు రాజస వాసనలు అయితే మనలో ఉండే ఆ జ్ఞానం రాజస ప్రవృత్తులకి అనుకూలంగా సాగేటట్టుగా, అవి తామసమైనటువంటి వాసనలు కనుక అయినట్టయితే మన జ్ఞానం తామస వస్తువులని స్వీకరించేట్టుగా అలాంటి ప్రవృత్తుల్లోకి అది వెళ్ళేటట్టుగా తయారు చేస్తాయి సుమా అని చెప్తాడనమాట. అంటే మనకి నిజంగా మంచి బుద్ధే ఉన్నప్పటికీ కూడా అయ్యో నేను ఇంతకాలం ఇంత సాధన చేశానే, ఈ మాత్రం కూడా నాకు సాగలేదే అని అనిపిస్తుంది అన్నమాట. అది ప్రమాదం. వీడికి అలా అనిపించాల్సినటువంటి అవసరం లేదు. ఓహో ఇది నా కర్మ ప్రభావం చేత ఇట్లా జరిగింది అని వీడు అనుకోవాలి. కానీ అలా అందు, నేను ఇంత సాధన చేశానే ఇప్పుడు నాకు ఇట్లాంటిది వచ్చి ఉండకూడదు కదా. లోకంలో చాలామంది అట్లాంటి వాళ్ళని మనం చూస్తుంటాం. అయ్యో నేను ఎన్ని పూజలు చేశానండి, ఎన్ని వ్రతాలు చేశానండి, ఎన్ని జపాలు నా అంత భక్తుడు రోజు 2 గంటలకు తక్కువ లేకుండా నేను జపం చేస్తుంటానండి, నాకు కూడా ఇట్లాంటి కష్టాలు దాపురించాయే అంటే వీడి ఉద్దేశం ఆ చేసేటువంటి జపాలకి దీనికి ఏదో అక్కడక్కడ శ్రీరామ చుట్టాలి అని ఉద్దేశం. అంటే వీడు దాన్ని కూడా చేసేటప్పుడు ఏదో ఒక వ్యాపార దృక్పథంతో వాడు చేస్తున్నాడు అని అన్నమాట. నేను గుళ్ళకు కూడా పెడుతుంటానండి ఎప్పుడు టైం దొరికితేను, అయినా ఇట్లాంటి కష్టాలు వచ్చాయండి అని అంటుంటాడనమాట. ఇది పొరపాటు కదా.
వీడు గుడికి వెళ్ళడానికి శరీరంతో తను చేసుకునేటటువంటి అదొక కర్మ. తనకు కష్టాలు రావడానికి దీనికి సంబంధం ఏమిటి? కనుక కష్టాలు వచ్చేది పూర్వం వెనకాతల తను చేసి పెట్టుకునే వాసన లేక ప్రభావాన్ని బట్టి వాడి దగ్గర వస్తూ ఉంటాయి. కానీ దీనికి దానికి సంబంధం పెట్టి చూసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. లోకంలో చాలామంది మనకి ఈ రకంగా కనిపిస్తుంటారు. ఇది అజ్ఞానం చేసేటటువంటి కార్యం అని అన్నమాట. దీనికి దానికి ఎంత సంబంధం పెట్టకూడదు. అంటే మనసు పెట్టుకున్న లక్ష్యం మీద చాలా స్థిరంగా నిలబడి ఉండలేదు అని అర్థం అన్నమాట. ఏదో కాస్త వీళ్ళు ఏదో మాట అన్నారనో, ఏదో ఇలాంటి కష్టం శారీరకంగా ఏర్పడిందనో దానివైపు మళ్ళీ అది కాస్త చెలించిపోవడం ప్రారంభిస్తుంది అన్నమాట. నిండుకుండలా ఉండాల్సినటువంటి మనసు కాస్త చెలించడం ఆరంభం అయింది అని అంటే బస్ వీడికి ఉండే నిష్టపోయింది అని అర్థం అన్నమాట. గాలి ఏ కాస్త వీచినప్పటికీ కూడా నిండుకుండ అయితే కదలకుండా ఉంటుంది తప్ప, లేకపోతే అది ఇటు అటు ఇటు అటు ఎలా ఊగడం ప్రారంభిస్తుందో అలాగే మనకు చుట్టూ ఉండేటువంటి వాతావరణ ప్రభావం చేత, మనలో ఉండేటువంటి వాసనల ప్రభావం చేత ఏ వాసన కాస్త ఇటు అటు వీచినా మనం తాత్కాలికంగా అది మనసు మీద ఉంది అని అనుకున్న, ఆత్మ మీద ఉంది అని అనుకున్న ఆ మనసు మళ్ళీ కదిలిపోవడం ప్రారంభిస్తుంది. దానివల్ల విషయ చాంచల్యం ఏర్పడుతుంది. నిజానికి మనకు ఉండేటటువంటి జ్ఞానం అనేటటువంటిది ఒక నిప్పు లాంటిది. మనం పొందిన గతంలోంచి పేర్చుకు పెట్టుకున్నటువంటి కర్మవాసనలన్నీ కూడాను గాలి లాంటివి. గాలి నిజానికి నిప్పుని పెంచేదే, కానీ ఎప్పుడు నిప్పు బాగా ఉండేటప్పుడు అది మరింత బాగా పెరిగేటట్టుగా చేస్తుంది గాలి. దాంతో మొత్తం లోకాన్నంతటిని కూడా అది కాల్చివేయడానికి తగినంతగా పెంచగలుగుతుంది. కానీ అదే నిప్పు చాలా అల్పంగా కొద్దిగా మాత్రమే ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ నిప్పుని పెంచడానికి యోగ్యమైన నిప్పుకి మిత్రుడుగా ఉండేటువంటి అదే గాలి ఆ నిప్పుని కాస్త ఆర్పి పారవేస్తుంది, ఎగరగొట్టి పారవేస్తుంది అనేది మనం చూస్తున్నాం కదా. అలాగే ఆత్మ నుంచి ఈ విషయవాసన ప్రభావం చేత మనసు ఏ కాస్తైనా కదిలింది అని అంటే అది క్రమంగా ఇంద్రియాలకు పెడుతుంది అన్నమాట. ఇంద్రియాల మించి మళ్ళీ విషయాలకు పెడుతుంది అన్నమాట. అవి పాత అలవాటు ఉన్నవి కదా, అవి ఈవేళ కొత్త కాదు. విషయాలతో మనకు ఉండే సంపర్కం, వాటిని అనుభవించడం ఎంతో కాలంగా మనం చేస్తూనే ఉన్నాం కనుక ఇప్పుడు క్రమంగా అది లక్ష్యం నుంచి క్రమం కిందకి జారిపోవడం ప్రారంభిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అనేంతవరకు కూడా మళ్ళీ తన రూపుని తను మరిచిపోయి అసలు ఎందుకోసం తను ఏం ప్రారంభించాం అనేటువంటి ఆత్మనే లక్ష్యంగా కలిగి ప్రవర్తించాలి అనుకున్నటువంటిది కాస్త తొలగిపోయి మళ్ళీ ఎక్కడికో చేరిపోతాడు, తన యొక్క రూపునే తను కోల్పోతాడు అన్నమాట. అది మోహం అని అంటారన్నమాట. మోహం అంటే ఉన్న వస్తువుని ఉన్నట్టుగా కాక మరొక రకంగా విపరీతంగా చూపేది అని కదా. అంచేత మన కృష్ణుడు చెప్తాడు, తేన ముహ్యంతి జంతవః. ఆ వెనకాతలు ఉండేటువంటి కర్మవాసన ప్రభావం చేత వీళ్ళకి ప్రతిదీ కూడా విపరీతంగా కనిపించడం ప్రారంభిస్తుంది. ఆ జ్ఞానాన్ని పోగొట్టేటంత జ్ఞానం మనం సంపాదించాలి. ఆ జ్ఞానం కావాలంటే దానికి కావాల్సిన ఆచరణ ఏదో అది చెయ్యాలి. అది ఏం చెయ్యాలి అనే విషయాన్ని స్వామి వివరించడం ప్రారంభించాడు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనాం తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం ఆత్మనాం, ఏ ఆత్మలకైతే అజ్ఞానం జ్ఞానేన, వాళ్ళకు ఉండేటువంటి కర్మ వాసన సంబంధం అంతటా కూడా జ్ఞానంతో నాశితం, కనిపించకుండా ఉండేట్టుగా చెదిరిగొట్ట వేయబడుతుందో, తొలగించబడుతుందో, తేషాం, ఆ రకమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి మహనీయులకి జ్ఞానం ప్రకాశయతి. ఏ జ్ఞానం ప్రకాశయతి? ఏ జ్ఞానం ప్రకాశింపచేయబడుతుంది? తత్పరం జ్ఞానం. తత్పరం సహజ స్వాభావికమైనటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం బ్రహ్మాండంగా ప్రకాశింపజేయబడింది. ఎట్లాగా? ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి. సూర్యుడు ఎట్లాగైతే తన ఎండతోట ఒకసారి లోకానంతటిని కూడా ప్రకాశింపచేస్తాడో అట్లా వీడి జ్ఞానం కూడా ప్రకాశింపచేయబడుతుంది. ఉన్న వస్తువుల్ని ఉన్నట్టుగా సాక్షాత్కరించుకోగలిగేటటువంటి యోగ్యత వాడికి ఏర్పడుతుంది. అంతవరకు జ్ఞానాన్ని పెంచుకోవాలి. అంటే కొద్దిగా పెంచడం కాదు మనం చేయాల్సింది. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి పచ్చిదనం చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఆ పచ్చిదనాన్ని పోగొట్టాలంటే నిప్పు చాలా ఎక్కువ ఉండాలి కదా.
కొంచెం పచ్చిదనం అయితే కాస్త నిప్పుతోటి పోగొట్టడం పెద్ద కష్టం కాదు. ఎక్కువ నిప్పు ఉంది అంటే మామూలు కాస్త తడి ఉన్నప్పటికీ ఆ కట్టెలు దాంట్లో వేస్తే బ్రహ్మాండంగా మండిపోతాయి. కానీ ఎక్కువ తడి ఉండేటప్పుడు దానికి నిప్పు యొక్క ఆధిక్యం చాలా ఎక్కువ కావాల్సి ఉంటుంది కదా. మరి మన మీద ఉండేటువంటి కర్మవాసన సంబంధం ఎంత కాలపుదో, అది ఎంత ఉందో మనకి తెలియదు. అది ఎన్ని రకాల కోరికల మనలో పుట్టిస్తుందో తెలియదు కనుక అట్లాంటి దాన్ని మనం తొలగించాలంటే అది తొలగేటంత వరకు జ్ఞానం పెంచేటంత కర్మాచరణ మనం సిన్సియర్గా కర్మాచరణ అంటే మళ్ళీ అదేదో పెద్ద యజ్ఞాలు యాగాలు ఏదో కూర్చోవడం కాదు. తాను గతంలోనే చెప్పడం ప్రారంభించాడు. నువ్వు ఇంద్రియాలతో చేసే ప్రతి ప్రవృత్తి కూడా పశ్యన్, స్పృణన్, స్పృశన్, జిగ్రన్ 13 యాక్టివిటీస్ మనకి మన ఈ దేహంలో నిరంతరం సాగే వాటిని మనకు చూపించాడే. చేత కర్మల్ని ఆచరిస్తూ ఈ మోహం తొలగేటంత వరకు చేయాలి. జ్ఞానం వల్ల వస్తువులు ఉన్నవి ఉన్నట్టుగా మనకి ప్రకాశింపచేయబడతాయి. ఎక్కడి నుంచి రావాలి జ్ఞానం? బయట నుంచి ఎక్కడి నుంచైనా పట్టుకొచ్చి లోపలికి పోయలేం కదా మనం. ఆ లోపల నుంచే ఆ జ్ఞానం పైకి రావాలి. అంటే ఆ జ్ఞానం పైకి రావడానికి ఉండేటటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగాలి. ప్రతిబంధకాలంటే ఆటంకాలు. అవి తొలగాలంటే అవి తొలగేటంత వరకు దాన్ని తోమాలి. కర్మలు ఆచరిస్తూ ఉండాలి. పైన పట్టినటువంటి ఆ మురికి తొలగి మణి ప్రకాశించాలంటే ఆ నేలని మన వాళ్ళు మొజాయిక్ ఫ్లోరింగ్ చేస్తుంటారు. ఆ కింద ఉండేటటువంటి లోపల ఉంచేటువంటి రాళ్ల యొక్క కాంతి బయటికి కనిపించాలంటే దానిపైన ఒక మిషన్ పెట్టి ఎంత బాగా తోమితే అంత చక్కటి షైనింగ్ దాని నుంచి వస్తుంది కదా. అట్లాగే దీనిపైనుండే పట్టుకున్నటువంటి కర్మవాసనలు తొలగేటంత వరకు, అజ్ఞానం తొలగేటంత వరకు, జ్ఞానం ప్రకాశించేటంత వరకు కూడా తను చేయాల్సిన కర్మల్ని చాలా సిన్సియర్గా తను చేస్తూనే ఉండాలన్నమాట. నిప్పు చిన్నదానిని మనం అక్కడ పెట్టుకున్నప్పుడు దాన్ని బాగా పెంచుకోవాలి అని అనుకుంటాం. ఎలా పెంచుకుంటాం? దాని మీద చిన్న చిన్న చిదుగులు వేయాలి. చాలనా? చిదుగులు వేస్తే ఆరిపోయి ఉరుకుంటుంది. అది వేసిన చిదుగులు అంటుకునేటట్టుగా దాన్ని విసరడం కూడా ప్రారంభించాలి. చేత విసరాలి, చిదుగులు వేయాలి. కేవలం విసరడం ప్రారంభిస్తే నిప్పు కాస్త ఆరిపోయే ప్రమాదం ఉంది కనుక చిదుగులు వేయాలి. చిదుగులు అంటుకునేటట్టు చేయాలి. కనుక ఇవి రెండు కలిపి సాగాలి. చితుకులు వేయడం, విసరడం అనేటువంటి రెండు కూడాను అన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే పాపాలు తొలగిపోయేటంత వరకు జ్ఞానం పెరగడం జ్ఞానం అంటే ఏమిటి? గతంలో మనం చేసి పెట్టుకున్నటువంటి పుణ్యకర్మలో లేక పాపకర్మలకు సంబంధించినటువంటి వాసనలు కదా, అవి పెరిగేటంతగా మనం కర్మాచరణ చేయాలి. ఆ కర్మ నిష్కామ కర్మగా ఆచరించాలన్నమాట. దాని గురించి కదా కర్తృత్వానుసంధానం వదిలిపెట్టి ఫలకాంక్ష లేకుండా ఆచరించేటువంటిది నిష్కామ కర్మ అంటాం కదా. చేత కర్మ జ్ఞానం అనే రెంటిలో కూడా ఏ ఒక్కదాన్ని మనం వదలకుండా ఆచరణ ఏనాడైతే మనం చేస్తామో ఆనాడే మనకుండే సహజ కాంతి ప్రకాశింపచేయబడుతుందో మబ్బు తొలగిన సూర్యుడు ప్రకాశించినట్టుగా. తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. కనుక పరమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆత్మ యొక్క కాంతి ఆ వేళ ప్రకాశం చెందుతుంది సుమా అంటూ శ్రీకృష్ణుడు వివరిస్తూ ముందుకు సాగుతున్నాడు. జై శ్రీమన్నారాయణ.